ఊహించుకుంటే చాలు ఏదైనా సరే మన ఒళ్ళో వచ్చి పడిపోతుందని లోపల మనకున్న బిలీఫ్ సిస్టమ్ ఏంటి? క్లెన్సింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మైండ్ రిలాక్స్ చేస్తే రిసెప్టివ్గా అవుతుంది, అంటే సెమీ కాన్షియస్ స్టేట్లోకి వెళ్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, యూనివర్స్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్. ఎఫర్మేషన్స్ పనిచేస్తాయా అసలు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎఫర్మేషన్స్ పని చేస్తాయి అనేది నా మొట్టమొదటి ఆన్సరు. నా రెండవ ఆన్సరు పని చెయ్యవు. ఇదేంటి, రెండు కాంట్రాడిక్టరీగా ఉన్నాయి కదా? పని చేస్తాయని మీరే చెప్తున్నారు, పని చెయ్యవని మీరే చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా అవి పని చేస్తాయా లేదా అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని అది మీకు నేను క్లియర్గా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఒక విషయం చూద్దాం. చాలామంది మీలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, యూనివర్స్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, విశ్వం గురించి, సబ్కాన్షియస్ మైండ్ గురించి ఈ పదాలన్నీ వింటూ ఉంటారు కదా. అందులో ఖచ్చితంగా ఎఫర్మేషన్స్ పనిచేస్తాయి, విజువలైజేషన్ పనిచేస్తుందని చెప్తూ ఉంటారు కదా. విన్నారు కదా, పనిచేస్తాయి. అయితే పని చెయ్యవు అని నేను చెప్పాను రెండో ఆన్సర్గా. ఎందుకు పని చేయవు అనేది చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఫస్ట్ అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే మీలో చాలామంది చాలా గట్టిగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఊహించుకుంటే చాలు ఏదైనా సరే మన ఒళ్ళో వచ్చి పడిపోతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం ఊహించుకుంటే వస్తుందా అని అనుమానంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను డీటెయిల్డ్గా చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఐ లవ్ యూ టూ అని అంటారని మనం అనుకోవచ్చా? అనొచ్చు, అనకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరు మీ ఆలోచన తీరు ఒక ఎలైన్ అయి ఉండాలి. అంటే మీరు వాళ్ళకు కూడా నచ్చాలి కదా. అప్పుడే వాళ్ళు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అంటారు. మనకు నచ్చని వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి చెప్పము, అలాగే మనకి నచ్చిన వ్యక్తి దగ్గర చెప్పినా కూడా వాళ్ళు చెప్పాలని రూల్ లేదు. ఓకే, అలాగే చెప్పేటప్పుడు కూడా ఫీల్ అవుతూ చెప్పాలి. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి మీరు కోపంగా చెప్పారు అనుకోండి, మీకు మంచి రెస్పాన్స్ రాదు. అలాగే మీరు నేను చాలా కోపంగా ఉన్నాను నువ్వు అంటే అని చెప్పి నవ్వుతూ చెప్పారనుకోండి, అది కూడా కరెక్ట్గా పనిచేయదు. ఆర్ యు కిడింగ్ అని అడుగుతారు. అందుకని ఏదైనా సరే మనం భావయుక్తంగా ఫీల్ అవుతూ చేయాలి ఎఫర్మేషన్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాక్సులో ఫుడ్ ఉంది, అదొక రాటన్ ఫుడ్, దాని మీద ఈగలు వాలుతున్నాయి. దాంట్లో బ్యాక్టీరియా వైరస్ వచ్చి ఉండొచ్చు, కళ్ళకు కనిపించదు కదా, కానీ చాలా చెడ్డ వాసన వస్తుంది. ఆ బాక్స్ చుట్టూ పువ్వులు అవి పెట్టి డెకరేట్ చేశారు. ఎవరన్నా కొంటారా దాన్ని? ఇంకొక ఓపెన్ బాక్స్ ఉంది, దాంట్లో ఘుమఘుమలాడుతూ ఉండే మంచి తాజా మామిడి పళ్ళు ఉన్నాయి. మీరు అటు పక్క నుంచి వెళ్తుంటే మామిడి పళ్ళు వాసన వస్తుంది. వాటికి చుట్టూ పువ్వులు పెట్టక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పోటీ పడి కొంటారు కదా. సో ఆ వస్తువును బట్టి మనం కొనాలా లేదా తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాం. దీన్నే నేను ఎలైన్ అవ్వడం అంటున్నా. సో అందుకని మనం కోరినంత మాత్రాన రాదు. ఈ బాక్స్ కంపారిజన్ ఎందుకు చేశానో మీకు చెప్తాను. మన మైండ్ అనేది మనం ఒక బాక్స్లో ఊహించుకుందాం. మైండ్ అనేది ఫిజికల్ బాడీ కాదు, ఫిజికల్ ఎంటిటీ కాదు, కానీ మనం ఊహించుకుందాం. దాంట్లో ఏముంది అనే దాన్ని బట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా చెడ్డగా ఉందనుకుందాం. అంటే మనం దేన్ని మన మీద మనకు నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేదు, నాకు ఏది రాదు, నేను ఏది చేయలేను, నన్ను ఎవరు గౌరవించరు, నన్ను చూస్తే అందరూ కూడా ఏదో చికాకు పడతారు అన్నట్టు ఒక బిలీఫ్ సిస్టమ్ కానీ ఉంటే, నేను ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, పీపుల్ జస్ట్ గివ్ మీ రెస్పెక్ట్ అని చెప్పి మీరు ఎఫర్మేషన్ ఇచ్చుకుంటే అయిపోదు. సో ఫస్ట్ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. అప్పుడే మన ఎఫర్మేషన్స్ అనేవి పనిచేస్తాయి. ఓకే, ఫస్ట్ మనం మన మైండ్ని కంప్లీట్గా రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసిన తర్వాత ఐ లవ్ మై సెల్ఫ్ అనేది స్టార్ట్ చేయాలి.
ఎందుకు ఐ లవ్ మై సెల్ఫ్ అనేది లోపల మనకున్న బిలీఫ్ సిస్టమ్ ఏంటి, మన మీద మనకున్న అభిప్రాయం ఏంటి అనేది మనకి ఏమో నెగిటివ్ ఉంటే ఉండొచ్చు. మనకి ఎఫర్మేషన్స్ పనిచేయటం లేదు అంటే దాని అర్థం ఏంటి, లోపల చాలా చెడ్డ ప్రోగ్రామ్ ఉన్నట్లు లెక్క. సో దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. దాన్ని క్లీన్ చేయడం కోసం ఐ లవ్ మై సెల్ఫ్ అని, అలాగే ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై లైఫ్, ఐఎమ్ ది డిజైనర్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. ఇలాంటివి కొన్ని సజెషన్స్ మీకు మీరు తీసుకోవాలి. ఓకే, అలాగే చూడండి, మీరు హోపోనోపోనో అని ఒక టెక్నిక్ ఉంది, హవాయిన్ టెక్నిక్. ఆ టెక్నిక్ గురించి నేను మళ్ళీ విడిగా వీడియో చేసే అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఆ టాపిక్ మీద వీడియోలు చేశారు కనుక మీరు ఆ వీడియో చూడొచ్చు. అందులో కూడా 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 4 స్టేట్మెంట్స్లో కూడా మనం ఫస్ట్ ఏంటి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా ఒక ఆర్డర్లో చెప్పాలి. అంటే అలా అనేసుకుంటే అయిపోతుందా అంటే ఫస్ట్ మీకు మీరు చెప్పుకోవాలి. దాని డీటెయిల్స్ కావాలంటే మీరు వేరే వాళ్ళు చేసిన వీడియో చూడండి. అసలు అలా అనేసుకుంటే అయిపోదు, దాన్ని మనం ఒక పద్ధతిగా అనుకోవాలి. ఓకే, అలాగా ఫస్ట్ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. క్లెన్సింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మనం అప్పుడు ఆ సజెషన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఆ సజెషన్స్ ఇచ్చుకుంటే అప్పుడు డెఫినెట్గా ఆ ఎఫర్మేషన్స్ స్లోగా సింక్ అవుతాయి. అవి సింక్ అయిన తర్వాత అవి పనిచేయడం మొదలెడతాయి. నేను ఇవన్నీ కూడా నేను ఒక బుక్ రాశాను, 1996లో రాశాను. ఇది వైజ్ఞానిక సెల్ఫ్ హిప్నాటిజం అని మీరు మారగలరని. ఇందులో ఒక పేజీలో నేను ఎఫర్మేషన్స్ గురించి రాశాను, అలాగే మానసిక పరిశుభ్రత అని ఒక పేజీలో రాశాను, ఎఫర్మేషన్స్ కూడా కొన్ని రాశాను. ఓకే, ఈ బుక్ సేల్ కోసం కాదు చెప్తున్నది, నేను వీటి గురించి డీటెయిల్డ్గా వీటికి ఒక అవసరం ఉందని, అంటే వీటితోటి ఎఫర్మేషన్స్ ఎంత బాగా పనిచేస్తాయి అనేది నేను రాయడం జరిగింది. ఓకే, సో తప్పకుండా ఎఫర్మేషన్స్ పని చేస్తాయి ఈ కండిషన్స్లో అయితేనే. అలా కాకుండా జస్ట్ అలా అనేసుకుంటే అయిపోతాయని మాత్రం అనుకోకండి. అలైన్ చేయాలి, మీరు క్లెన్స్ చేయాలి. ఆ తర్వాత మీ మైండ్ కంప్లీట్గా రిసెప్టివ్గా అవ్వాలి. ఆ రిసెప్టివ్గా అయినప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి. అందుకే ఏం చేయాలి, రిలాక్స్ చేయమంటున్నాం. రిలాక్స్ చేస్తే, మైండ్ రిలాక్స్ చేస్తే రిసెప్టివ్గా అవుతుంది, అంటే సెమీ కాన్షియస్ స్టేట్లోకి వెళ్తారు. ఆ రిసెప్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ఎఫర్మేషన్స్ కానీ కొన్ని ఫీల్ అవుతూ తీసుకుంటే డెఫినెట్గా అవి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఇదో ప్రాసెస్, జాగ్రత్త ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు. మార్పు వచ్చేంత వరకు కూడా ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూనే ఉండాలి. దీనికి ఏమీ టైం లిమిట్ అంటూ ఉండదు. 4 రోజుల, 10 రోజుల, 3 నెలల, 6 నెలల అనేది ఉండదు. ఎందుకంటే మన లోపల ప్రోగ్రామ్ ఏముంది, దాంట్లో ఉండే బిలీఫ్ సిస్టమ్ ఏముంది, అది మారాలి అంటే మనం ఇచ్చుకునే సజెషన్స్ దానికి సరిపోతాయా లేదా అనేది. ఒక రకంగా చెప్పాలంటే మనం రోజుకో రూపాయి నేను సేవ్ చేస్తున్నాను, నన్ను అప్పు తీరట్లేదు అంటే అక్కడ లక్షల్లో ఉందనుకుందాం అప్పు, అప్పుడు రోజుకో రూపాయి ఎక్కడ సరిపోతుంది. అందుకని మనం ఎఫర్మేషన్స్ అనేవి రిపీటెడ్గా ఇచ్చుకుంటూనే ఉండాలి. అది లోపల ఉన్న మన బిలీఫ్ సిస్టమ్ మారే వరకు కూడా మనం రోజు ఎఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటే ఆ మార్పు అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. కనుక ఎఫర్మేషన్స్ పని చేస్తాయి అనే నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నో రకాల సబ్జెక్ట్స్ మీద, అంటే హ్యూమన్ బిహేవియర్ మీద అనేక రకాల విషయాలతోటి నేను ఎన్నో వీడియోలు చేయబోతున్నాను. లేటెస్ట్ టాపిక్స్ చెప్తున్నాను. అలాగే నేను మనకి న్యూస్ పేపర్లో వచ్చేవే కాకుండా అసలు మన సమాజంలో జరుగుతున్న విషయాల మీద కూడా నేను కొన్ని టాపిక్స్ మీద వీడియోలు చేస్తున్నా. కనుక తప్పకుండా మీరు వాటిని చూస్తారని, లైక్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేస్తారని నమ్మకంతో మరికొన్ని వీడియోలు చేయాలనుకున్నాను. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.